తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత మొత్తం కార్పొరేట్ గుత్తాధిపత్య సంస్థలకు మరి తెలంగాణ వనరులను ఆదాయాన్ని కట్టుబెట్టే చర్యలు చేపడతా ఉన్నాడు. దాన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థాయి కాంట్రాక్టర్లు, సోషల్ వెల్ఫేర్లలో పనిచేసే వాళ్ళు, ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు, అవుట్సోర్సింగ్ డిపార్ట్మెంట్లో ఉండే కాంట్రాక్టర్లు, చాలా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మరి చిన్న చిన్న కాంట్రాక్టర్ వాళ్ళ జీవనోపాధి కోసం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో మరి వాళ్ళ పొట్ట మీద కొట్టే విధంగా రేవంత్ సర్కార్ జీవో నెంబర్ 17ను మరి రద్దు చేయడం జరిగింది. దాన్ని తక్షణమే మరి రద్దు చేయాలి, దాన్ని తక్షణమే ఉపసంహరించాలి అనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. మరి స్వయం ఉపాధి మీద బతికే వాళ్ళు నిరుద్యోగ సమస్య నిర్మూలించడం కోసం చిన్న తరహా కాంట్రాక్టర్లు వేరు మార్గాల ద్వారా వాళ్ళ జీవనోపాధి వెల్లదీస్తున్నారు. దాన్ని పొట్టగొడుతూ వాళ్ళ నోటికాడి బుక్కను స్వాధీనం చేసుకుంటూ గుజరాత్, మహారాష్ట్ర, మరి అనేక మధ్యప్రదేశ్ ఇట్లాంటి బడా కాంట్రాక్టర్లకు, పెట్టుబడిదారులకు, భూ మాఫియాలకు, మరి వైట్ కాలర్ దోపిడీదారులకు తెలంగాణ వనరులన్నీ రేవంత్ రెడ్డి సర్కారు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే తెలంగాణ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ కోసం కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించినటువంటి ప్రతి వెల్ఫేర్ స్కీమ్ను అమలు చేయాలనేది ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల్ని కాపాడలేని ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీల మీద, మైనార్టీల మీద, వాళ్ళ యొక్క హక్కుల సంక్షేమం మీద ఉన్నటువంటి మరి ఆ హక్కులను ఉల్లంఘించే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నాడు. దీనికి వ్యతిరేకంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న తరహా కాంట్రాక్టర్లు అందరూ ఐక్యమై పోరాటం చేస్తున్నారు. ఇది ఉపసంహరించుకోకపోతే రేపు భవిష్యత్తులో ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కాంట్రాక్టర్లందరూ చిన్న చితకా కాంట్రాక్టర్లందరూ అసెంబ్లీని ముట్టడిస్తారు, సెక్రటరియట్ని ముట్టడిస్తాడు. రేవంత్ రెడ్డి సర్కారును ప్రతి దగ్గర మరి నిలదీస్తారు. తక్షణమే దీన్ని స్పందించి ఇప్పటికైనా ఆలోచన చేసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ మంత్రివర్గం, మైనార్టీ ఎమ్మెల్యేలు మానవతా దృక్పథంతో ఆలోచన చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తూ ఉంది. ఒక మూర్ఖుడి చేతిలో ప్రభుత్వం ఉన్నది. ఒక ప్రజాపాలన అంతా విధ్వంసం అయిపోయింది. ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ కూడా నీటి మూటలు అయిపోయినాయి. వాళ్ళ యొక్క బతుకులు ఏదైతే ఆశలతో వాళ్ళకి ఓట్లేశారో వాళ్ళ బతుకులు నల్ల బతుకులు చేస్తున్నారు ప్రజలై. దీన్ని ప్రజలు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండి తిప్పుకొట్టాల్సిందిగా డిమాండ్ చేస్తాం.